నమస్కారం. పిఎంసి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి మనం ఆనంద్ బుద్ధా గారిది యుఎస్ పర్యటన గురించి తెలుసుకుంటున్నాం. మరి ఇవాళ మనం వర్జీనియా స్టేట్లో పర్యటించినప్పుడు మరి ఎలాంటి మాస్టర్స్ కలిశారు, ఎలాంటి అనుభూతి అక్కడ చెందారు, మరి అక్కడ జరిగిన విశేషాలు ఏంటి, ఇవన్నీ అంశాలు ఇవాటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. యుఎస్ పర్యటనలో మీరు వర్జీనియా స్టేట్లో తిరిగినప్పుడు మరి ఎలాంటి మాస్టర్స్ని కలిశారు, అక్కడ ఎలాంటి అనుభూతి మీరు చెందారు అన్నది ఈ ఎపిసోడ్లో చెప్తారా? వర్జీనియాలో ఇద్దరు గ్రాండ్ మాస్టర్స్ ఒకే ఇంట్లో ఉన్నారు. మన సీనియర్ పిరమిడ్ మాస్టర్, మన పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ అనిల్ మాస్టర్ మరియు భారతి మాస్టర్. ఓకే. ఈ ఇద్దరు వర్జీనియాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ధ్యాన ప్రభంజనానికి కారణమయ్యారు. రెండు ప్లేసెస్లో మంచి వర్క్షాప్స్ అయ్యాయి. ఓకే. టెక్సాస్ స్టేట్లో ఉండేటువంటి డాలస్, రెండు వర్జీనియాలో బాలకృష్ణ గారు బ్యూటిఫుల్గా ఒక వర్క్షాప్ చేశారు. ఓకే. ఈ వర్క్షాప్లో ఒకరోజు కంప్లీట్గా నేను ఉన్నాను. దాదాపు ఒక అద్భుతమైనటువంటి ఒక సమూహాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. ఇక్కడ మనకు హైదరాబాద్లో ఎలాగైతే మన ఒక సమూహం ఉంటుందో అలా వర్జీనియాలో ఒక సమూహం ఉంది. మోస్ట్ పవర్ఫుల్ మాస్టర్స్ వాళ్ళంతా కూడాను, చాలా కమిటెడ్ మాస్టర్స్. ఇప్పుడు ధ్యానంని టైంపాస్గా ధ్యానం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఓకే, ఏదో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి చేసే ధ్యానులు ఉంటారు. వర్జీనియాలో ఉండేటువంటి మాస్టర్స్ కమిటెడ్, చాలా కమిటెడ్. అంత సీరియస్నెస్, వాళ్ళకి అంత ప్యాషన్ రావడానికి కారణం అనిల్ గారు. అక్కడ ఓకే, ఆయన ఉన్నది వర్జీనియాలోనే అయినప్పటికీ ధ్యానాన్ని ప్రపంచం అంతా తీసుకెళ్ళాలి, దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి దాంట్లో 24 గంటలు ఉంటాడు ఆయన. ఆయన ఫోర్స్ మామూలుగా ఉండదు. ఆ ఫోర్స్ తట్టుకోవడానికి కష్టం చాలామందికి. ఓకే. ఇప్పుడు అయిపోవాలంటే ఇప్పుడు అయిపోవాలా, ఇప్పుడు చేయాలంటే ఇప్పుడు చేయాలా. సో ఎంతో అద్భుతంగా ఆయన అరేంజ్ చేసినటువంటి విధానంలోనే చాలా అర్థమైపోయాయి. అంత గొప్ప మాస్టర్ అనిల్. తర్వాత భారతి మేడం, ఆవిడ రాజమౌళి టైపు. అనిల్ సార్ బయట కనబడితే ఈవిడ వెనకాల ఉండి అన్ని నడిపిస్తూ ఉంటుంది. ఓకే. మొత్తం ఆ కార్యక్రమాలన్నీ జరగడానికి కారణం మేడం. బ్యాక్ ఎండ్లో అన్ని వర్క్స్ చేస్తుంటుంది. నార్త్ కెరలినా ర్యాలీలో ధ్యాన మనకు యజ్ఞం జరిగింది, మెగా మెడిటేషన్ సమ్మిట్ 2. దానికి ఈ ఇద్దరు ఎంత నిలబడ్డారో, ఎంత చేశారో మాటల్లో చెప్పలేం. అనిల్ సార్ యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఆలోచన విధానం ఎంటైర్లీ డిఫరెంట్. ఎంత బెస్ట్ పాసిబిలిటీ ఉంటే అంత బెస్ట్ పాసిబిలిటీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఎంటైర్ ఆ మెగా మెడిటేషన్ సమ్మిట్ 2 జరిగేటప్పుడు ప్రతి దాంట్లోనే ఆయన ఉన్నాడు. ప్రతి విషయంలో అంత కేర్ తీసుకున్నారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంత అద్భుతంగా వర్క్ చేశారో చెప్పనలో కాదు. ఈ సందర్భంగా అనిల్ మాస్టర్కి అండ్ భారతి మేడంకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలో, ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. అక్కడ మాస్టర్లను రిసీవ్ చేసుకోవడం అయితేనేమి, వాళ్ళకి చూసుకోవడం అయితేనేమి, వచ్చేటువంటి ధ్యానులను కోఆర్డినేట్ చేయడం అయితేనేమి, వాళ్ళకి ఫుడ్ వండి పెట్టడం అయితేనేమి. ఎందుకు ఇక్కడ కూడా అలానే చేస్తుంటారు కదా, అక్కడేం ప్రత్యేకత అంత చెప్పడానికి అని అనుకోవచ్చు. ఇండియాలో ఏ పని చేయాలన్నా చాలా సులభం. ఓకే, యుఎస్లో అలా ఉండదు. యుఎస్లో అన్ని పనులు వాళ్ళే చేసుకోవాలి. ఓకే, అన్ని పనులు వాళ్ళు చేసుకుంటూ ఇవి చేయాలి, వాళ్ళ జాబులు చేసుకుంటూ ఇవి చేయాలి. చిన్న విషయం కాదు. యుఎస్లో ఏ చిన్న పని చేసినా అది చాలా పెద్ద పనితో సమానం. ఓకే, ఎందుకంటే అక్కడ ఉన్న సర్కమాస్టెన్సెస్ అలాంటివి. కరెక్ట్. పిఎస్ఎస్ఎం అనే దానికి ఒక పర్ఫెక్ట్ ఒక ధ్వజస్తంభం అంటారు కదా టెంపుల్కి, అట్లా పిఎస్ఎస్ఎంకి ధ్వజస్తంభంగా చెప్పచ్చు అనిల్ గారు. ఓకే. అంత కమిటెడ్ మాస్టర్. ఎంత కంపాషన్, ఎంత ప్రేమ, ఎంత రెస్పెక్ట్.
ఆయన తపన పిఎస్ఎస్ఎంని ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలి, ప్రపంచం అంతా తీసుకెళ్ళిపోవాలి, ఎంత తపన పడుతుంటాడు. సో ఈ ఇద్దరు మాస్టర్స్ని వర్జీనియాలో కలవడం జరిగింది. సో వాళ్ళతో కలిసినప్పుడు అంటే అక్కడ ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ప్రయాణం చేసినప్పుడు అది వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎలాంటి అనుభూతులు చెందారు? లేకపోతే కొత్త పాయింట్స్ అంటే ఆధ్యాత్మికంగా కొన్ని పాయింట్స్ అంటే ఎవరైనా ఒక మాస్టర్ని కలిసినప్పుడు కొన్ని పాయింట్స్ మనం స్వీకరిస్తాం, లేకపోతే వాళ్ళ ఒక వైబ్రేషన్స్ అయితే ఆ ప్లేస్లో ఉన్న వైబ్రేషన్స్ ఎలా ఉందంటారు? ముఖ్యంగా వర్జీనియా ఎనర్జీ చాలా డిఫరెంట్ ఎనర్జీ. అది అంటే భౌగోళికంగా కూడా చూసినప్పుడు వర్జీనియా ఒక డిఫరెంట్ ఎనర్జీ, చాలా అద్భుతంగా ఉంది. ఓకే. ఆ ప్లేస్ కానీ మనుషులు కానీ ఎంటైర్ థింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ మన మాస్టర్ గురించి చెప్పుకోవాలి, అనిల్ గారి గురించి. ఈయన సీనియర్ మోస్ట్ మాస్టర్ యాక్చువల్గా. ఓకే. అందరికన్నా ఫస్ట్ వచ్చారు ఆయన. కర్నూలులో ఉన్నప్పటి నుంచి ఆయనకు తెలుసు. మధ్యలో ఆయన కొన్ని కారణాల వల్ల ఏం చేశారంటే వేదాలు నేర్చుకోవడము, ఉపనిషత్తులు నేర్చుకోవడము, ఇట్లా ఆ యొక్క లెర్నింగ్ ప్రాసెస్లో ఆయన కొన్ని సంవత్సరాలు పిఎస్ఎస్ఎంలో లేరు. ఓకే. తర్వాత పత్రిసారి వెళ్ళినప్పుడు ఒకనొకసారి యుఎస్లో ఆయనకి అనిల్ గారికి ఇంటరాక్షన్ అయినప్పుడు మళ్ళీ కనెక్ట్ అయ్యారు ఆయన. మన మూమెంట్ విలువ తెలియాలి అంటే, పిఎస్ఎస్ఎం అనే మూమెంట్ యొక్క విలువ తెలియాలంటే ఒక మనిషి ఒక్కసారన్నా వాడు బయటికి వెళ్ళి రావాలా. ఇక్కడ ఏమనిపిస్తుందంటే పిఎస్ఎస్ఎం అంటే ఫ్రీడమ్ అని, పిఎస్ఎస్ఎం అంటే విచ్చలవిడితనం అని, పిఎస్ఎస్ఎం అంటే రకరకాల పాలిటిక్స్ అని, ఓకే, పిఎస్ఎస్ఎం అంటే ఇంకా XYZ అని చాలామంది ఒపీనియన్స్ చాలా రకాలుగా ఉంటాయి. ఓకే. బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే బయట కూడా ఇవే ఉన్నాయని అర్థమవుతుంది అంతే. ఓకే. ఓకే. కానీ ఏ సంస్థలో ఫ్రీడమ్ అనేది ఉండదు, అది ఒక పిఎస్ఎస్ఎంలోనే ఉంది. ఎస్. ఈ ఫ్రీడము నీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది, నీ యొక్క దిగజారుడుతనానికి కూడా ఉపయోగపడుతుంది. నీకు ఇచ్చిన ఫ్రీడమ్ని నువ్వు పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటే నువ్వు ఎక్కడికో పోతావు. అదే ఫ్రీడమ్ని కనుక నువ్వు మిస్యూజ్ చేస్తే నువ్వు అధోపాతాళానికి కూడా పోతావు. రెండు ఉన్నాయి పిఎస్ఎస్ఎంలో. ఎస్. అధోపాతాళంలో నుంచి చక్కగా ఫ్రీడమ్ని ఉపయోగించుకొని ఎదిగిన వాళ్ళు ఉన్నారు, ఎదిగినటువంటి వాళ్ళు ఇదే ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకొని అధోపాతాళానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈ రెండు కేటగిరీస్ ఉన్నాయి ఈ మూమెంట్లో. ఎస్. పత్రి సారు నిజానికి చాలా డేర్ పర్సన్ ఆయన. ఎందుకంటే ఫ్రీడమ్ ఇవ్వడానికి ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఫ్రీడమ్ ఇస్తే ఏమి అనర్థాలు జరుగుతాయని భయం. పత్రి సార్ డిక్షనరీలో భయం అనే పదాన్ని తావలేదు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్, ఎక్స్పీరియన్స్ అవుతాం అంతే కదా అనుకుంటారు ఆయన. ఓకే. అంత ధైర్యము అంత జ్ఞానము ఉండాలంటే చిన్న విషయం కాదు, అది ఎన్నో జన్మల నుంచి వచ్చింది ఆయనకి. అందుకే ఏ గురువు ఆ సాహసం చేయడు. మేమేం చెప్తే చేయండి అంటారు తప్ప మీకేమనిపిస్తే చేయండి అని ఎవరు చెప్పలేదు ఇంతవరకు. అవును, కరెక్ట్. అర్థమైందా? గురువు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, శిష్యుడు ఫాలో అవుతాడు, అంతే. అదే ప్రతి సొసైటీలో ఉంది. ఇక్కడ అసలు గురువు అనే కాన్సెప్ట్ తీసేసినాడు ఫస్ట్ ఆయన. అర్థమవుతుందా? ఎస్. సో అనిల్ సార్ని నేను చూసినప్పుడు పత్రి సార్ యొక్క విలువ నాకు తెలిసింది. మనము ఎలాంటి మూమెంట్లో ఉన్నామో నాకు అర్థమైంది బాగా. అక్కడ మళ్ళీ పునరాలోచన చేశా. ఒక అనిల్ అనేటువంటి మాస్టరు ఈరోజు ఇంత ఫోర్స్గా ఇంత ప్యాషనేటెడ్గా వర్క్ చేస్తున్నాడంటే ఆయన యొక్క రియలైజేషన్స్ అలాంటివి. ఓకే. పిఎస్ఎస్ఎం అనేది ఇది ఒక మహాసముద్రం. ఇది నీకేం కావాలంటే అది దొరుకుతుంటాయి దీంట్లో. నీకు డబ్బు కావాలంటే డబ్బు మీద దృష్టి ఉంటే డబ్బు దొరుకుతుంది పిఎస్ఎస్ఎంలో. నీకు ఎంజాయ్మెంట్ కావాలంటే ఎంజాయ్మెంట్ దొరుకుతుంది పిఎస్ఎస్ఎంలో. నీకు ఎన్లైటన్మెంట్ కావాలంటే ఎన్లైటన్మెంట్ కూడా దొరుకుతుంది పిఎస్ఎస్ఎంలో. నువ్వు అధోపాతాళానికి వెళ్తాను నేను చేయకూడను అన్ని చేసి అంటే కనుక ఆ అధోపాతాళానికి వెళ్ళడానికి ఏం చేయాలో అవి కూడా దొరుకుతాయి పిఎస్ఎస్ఎంలో. లేదు నేను ఒక గొప్ప మాస్టర్గా ఎదుగుతాను, గొప్ప మాస్టర్గా నేను నా యొక్క డెవలప్మెంట్ చేసుకుంటాను అంటే కనుక పిఎస్ఎస్ఎంలో ఆ డెవలప్మెంట్ చేసుకోవడానికి కావాల్సిన థింగ్స్ కూడా దొరుకుతాయి. అన్నీ ఉన్నాయి ఇక్కడ. సముద్రంలో ఏమైనా జరుగుతుంది.
ఓకే, నువ్వు చక్కగా బ్యాలెన్స్డ్గా పోతే నువ్వు వెళ్ళాల్సిన డెస్టినేషన్కి నువ్వు చక్కగా వెళ్తావు సముద్రంలో. నువ్వు నేను చక్కగా వెళ్ళని ఎట్లా పడితే అట్లా వెళ్తాను అంటే కనుక అదే సముద్రం నిన్ను అధోపాతాలానికి తొక్కుతుంది కూడా. పిఎస్ఎస్ఎం అనేది ఒక మహాసముద్రం. అన్ని సముద్రాలు కలిస్తే మళ్ళీ ఒక మహాసముద్రం అనుకుంటే ఆ మహాసముద్రం పిఎస్ఎస్ఎం. ఈ పిఎస్ఎస్ఎం నువ్వు నీకు ఇచ్చిన ఫ్రీడమ్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ఇది నిన్ను అద్భుతంగా పైకి తీసుకొస్తుంది. ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసినప్పుడు తన లోపలికి కలిపేసుకుంటుంది. సో ఇంత గొప్ప సృష్టిని సృష్టించిన పత్రి సార్ గురించి వర్జీనియాలో ఎన్ని ఆలోచనలు చేశాను. ఇంత పెద్ద చరిత్ర ఉంది పిఎస్ఎస్ఎంకి. సో అనిల్ సార్ని చూసినప్పుడు ఈ లోపల ఇవన్నీ మెదులుతూ ఉన్నాయి నాకు. ఎందుకంటే ఎంతోమంది పిఎస్ఎస్ఎంకి వచ్చారు. ఈరోజు పిఎస్ఎస్ఎంలో వచ్చిన వాళ్ళు చాలామంది లేరు, దాదాపు 50% లేరు. ఇప్పుడు వచ్చిన వాళ్ళతో చాలా కొత్త వాళ్ళు. పాత వాళ్ళు 50% లేరు. నిలబడడం కష్టం ఇక్కడ. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు కొంతమంది. ఆ తిరిగి వచ్చిన వాళ్ళు చేసేటువంటి ఫోర్స్ ఎలా ఉంటుందంటే అది మాటల్లో వర్ణించలేము. ఎందుకంటే దాని విలువ తెలిసి ఉంటుంది కదా. ఇప్పుడు ఒక క్షణం కూడా వృధా చేయరు, మనం యూటిలైజ్ చేసుకోవాలని ఉంటుంది. సో ఈ థింగ్స్ అన్నీ వర్జీనియాలో నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అనిల్ సార్ని చూసినప్పుడు ఆయన తపన, ఆయన తాపత్రయము ఎంత అద్భుతమో. ప్రతి ఒక్కళ్ళకి ఫోన్లు చేయడం, మీరు రావాలని చెప్పడం, క్లాసెస్ జరుగుతున్నప్పుడు ఆయనకి నిజానికి బాలకృష్ణ సార్కి నేను అక్కడ ఏ క్లాసెస్ అయితే చెప్తున్నామో దానికి మించిన జ్ఞానం ఆయన దగ్గర ఉంది. మించిన జ్ఞానం ఉంది ఆయన దగ్గర. కానీ ఆయన దగ్గర సబ్మిసివ్నెస్ ఉంది, వినయం అనేది ఉంది. నిజమైన విద్య వినయాన్ని తీసుకొస్తుంది. భారతి మేడం అయితే ప్రేమ, గౌరవం, ఓకే, ఆ యొక్క కన్సర్న్, కేరింగ్, ఆ డివైన్ ఫెమినైన్ క్వాలిటీస్ని ఆవిడ అద్దం పడుతుంది. ఆవిడ పర్ఫెక్ట్ మాస్కులైన్ ఎనర్జీ మన అనిల్ సార్, పర్ఫెక్ట్ ఫెమినైన్ ఎనర్జీస్ మన భారతి మేడం. అంటే అనిల్ భారతి అని ఆ ఒకటే పేరు అనుకుంటాం, కానీ మీరు చెప్తేనే తెలిసింది అనిల్ మాస్టర్ వేరు, ఆ భారతి మేడం వాళ్ళిద్దరు వేరు. అదే జనరల్గా ఇద్దరు పేర్లు ఒకేసారి తీసుకుంటాం మనం. వీళ్ళిద్దరి యొక్క కలయిక వర్జీనియా యొక్క సృష్టి చాలా అద్భుతంగా ఉంది. అసలు వర్జీనియా ప్రతి ఒక్కరు వెళ్ళి రావాలి అక్కడికి. ఎంత గొప్ప మాస్టర్స్ ఉన్నారో. అక్కడే సుందర్ అనే ఒక మాస్టర్ పరిచయం అయ్యారు. సచ్ ఎ గ్రాండ్ మాస్టర్. ఎంత కంపాషనేట్ మాస్టరో ఆయన, ఎంత ఇదిగా ఉంటారో ఆయన. మన హైదరాబాదే ఆయనది. అక్కడ ఉంటున్నారు వర్జీనియాలో. సచ్ ఎ కైండ్ పర్సన్. అక్కడ వర్క్షాప్ చేసినప్పుడు కూడా ఎంత అద్భుతమైన అనుభవాలు వచ్చాయో అందరికీ. ఆ అనుభవాలు వింటే ఉప్పొంగిపోయింది మనసు ప్రతి ఒక్కళ్ళకి. సో మెడిటేషన్ చాలా అద్భుతంగా జరిగింది. అండ్ మెడిటేషన్తో పాటు ఆ సెషన్స్, ముఖ్యంగా అక్కడ తీసుకున్నటువంటి టాపిక్ ప్రాణశక్తి వర్క్షాప్. ఈ ప్రాణశక్తి అన్నటువంటి పుస్తకాన్ని మనకు ఇంట్రడ్యూస్ చేసిన వారు టోర్కోమ్ సెరాయిడారియన్, సైకిక్ పవర్స్ అని చెప్పేసి. ఆ పుస్తకం ఇంగ్లీష్లో ప్రాణశక్తి అని రిలీజ్ అయింది. తెలుగులో ఉంటుంది. మన శ్రీనివాస్ రెడ్డి సార్ దాన్ని తెలుగులో తీసుకొచ్చారు. ఆ బుక్ ప్రతి ఒక్కరు చదవాలి. సో ఈ ప్రాణశక్తి అనేటువంటి అంశం వర్జీనియాలో వర్క్షాప్ రూపంలో చెప్పడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ప్రాణశక్తి గురించి. ఎందుకంటే మన ప్రాణశక్తి మనం ఎలా పెంపొందించుకోవాలి, దేనివల్ల మన ప్రాణశక్తి పెరుగుతూ ఉంటుంది, దేనివల్ల మన ప్రాణశక్తి తగ్గుతూ ఉంటుంది, మన ప్రాణశక్తిని ప్రాపర్గా ఉపయోగిస్తే మనం ఎలా ముందుకెళ్తాం, ఒకవేళ దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోతే అది మనలో ఎలాంటి మార్పులను తీసుకొస్తుంది, అని చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ మెడిటేషన్ కూడా చాలా అద్భుతమైనటువంటి మెడిటేషన్ జరిగింది అక్కడ. సో కంటిన్యూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూ వర్క్షాప్. అది 2 గంటలు 3 గంటలు కాదు, కంటిన్యూ వర్క్షాప్. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మాస్టర్స్ అంతా. సో 3 రోజులు నన్ను వర్జీనియాలో. ఖతర్నాక్ ఎక్స్పీరియన్స్ అది. అలాగే అంటే ధ్యాన ప్రపంచంలో మీరు భారతి మేడం వాళ్ళ బ్రదర్తో కూడా ఇంటర్వ్యూ చేస్తున్నట్టు. సో ఆయన గురించి కూడా కొంచెం చెప్తారా? యాక్చువల్గా ఫస్ట్ అనిల్ సార్ వచ్చారు మెడిటేషన్లోకి. సరే అని చెప్పేసి అప్పుడప్పుడు వీళ్ళు గెట్ టుగెదర్ అవుతూ ఉంటారు. గెట్ టుగెదర్ అవుతున్నప్పుడు భారతి మేడం వాళ్ళ బ్రదర్ ఆయన
మన సార్ చెప్పారు కదా, ఎంతైనా అనిల్ బావగారు కదా, అవును. సో కొంచెం చేద్దాం ధ్యానం చేయమంటే చేద్దాంలే అని చెప్పేసి ఆయన అట్లా మామూలుగా స్టార్ట్ చేశారు. ఓకే. బట్ సచ్ ఎ గ్రాండ్ మాస్టర్, ఎన్ని అనుభవాలు ఉన్నాయో ఆయన దగ్గర. అందుకే ఇంటర్వ్యూ చేసాం ఆయనది. ఎన్ని అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. అండ్ వాళ్ళంతా ఒక వన్నెస్తో ఉన్నారు బాగా. ఎస్. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడాను గొప్ప వన్నెస్తో ఉన్నారు. అందరూ కలిసి బాగా వర్క్ చేస్తున్నారు అక్కడ. ఈరోజు వర్జీనియా యొక్క మూమెంట్ అంతా కూడా, ఆ డెవలప్మెంట్ అంతా కూడా బికాస్ ఆఫ్ అనిల్ సార్, అనిల్ అండ్ భారతి మేడం. వాళ్ళు కంప్లీట్గా దానికి అలైన్మెంట్ అయి ఉన్నారు. సో దట్స్ వై ఇదంతా మేనిఫెస్ట్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ వాళ్ళ భారతి మేడం బ్రదర్ ఒక్కరే కాదు, చాలా మంది మాస్టర్స్ ఉన్నారు అక్కడ. ఓకే. చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. అండ్ డెడికేటెడ్ టీం ఉంది. ఎట్లా అంటే సమూహాన్ని అంటే ఈ లీడర్ ఎలా అయితే ఉంటారో లీడర్ని రిప్రజెంట్ చేస్తుంది సమూహం. ఓకే. ఎప్పుడు కూడా మనతో ఉన్న సమూహం ఆ లీడర్ని బట్టి ఉంటుంది. ఎప్పుడు కూడా ఆల్వేస్ కింద ఉన్నటువంటి టీము హెడ్ ఎలా ఉన్నాడు అనే దాన్ని బట్టి కింద ఉన్నటువంటి టీం ఉంటుంది. కింద ఎంత పటిష్టమైన టీం ఉన్నప్పటికీ లీడర్ సరైనవాడు కానప్పుడు ఆ కింద ఉన్న ఆ టీం అంతా కూడా దేనికి పనికిరాదు అది. కానీ లీడర్ పర్ఫెక్ట్గా ఉన్నాడు అనుకో పైన, కింద పనికిరాని టీం అయినా కానీ పటిష్టమైన టీం అయిపోతుంది. ఇక్కడ అనిల్ మాస్టరు తను ఆల్రెడీ దీని విలువ తెలుసు ఆయనకి. ఎవ్రీ సెకండ్ని కౌంట్ చేస్తాడు ఆయన. ఎవ్రీ మినిట్ని కాదు, ఎవ్రీ సెకండ్ని కౌంట్ చేస్తాడు. అండ్ ఆ కింద ఉన్న టీంని కూడా అట్లే ఆయన చక్కగా గైడ్ చేస్తారు. ఓకే. అండ్ టైం పెడతాడు, ఎనర్జీ పెడతాడు, మొత్తం కంప్లీట్గా అందరి గురించి ఆలోచిస్తారు. మనకు లిటరల్గా పత్రి సార్ ఇక్కడ ఎలాగైతే మూమెంట్ యొక్క డెవలప్మెంట్ కోసం ఆయన తపన పడ్డాడు, తాపత్రయపడ్డాడు, ముఖ్యంగా వర్జీనియాలో అండ్ యుఎస్లో మెడిటేషన్ బాగా డెవలప్మెంట్ అవ్వడానికి మన పరి అక్క తర్వాత అంత తపన పడుతున్నాడు ఆయన, అంత తాపత్రయపడుతున్నాడు, అంత వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎంతోమంది తపన పడతారు, ఎంతోమంది తాపత్రయపడతారు, కానీ ఎగ్జిక్యూట్ చేయరు. తపన తాపత్రయం అందరూ పడతారు, కానీ కొంతమంది దానికోసం పని చేస్తారు. ఆయన పని చేస్తున్నారు. చాలామంది వాళ్ళ తపనతోటి తాపత్రయంతో పని చేస్తారు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డ్రాప్ అయిపోతారు. తపన తాపత్రయంతో ఏదో చేయాలని ఏదో చేయడానికి వర్క్ చేస్తారు. ఆ వర్క్ చేసేటప్పుడు ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకో మనకి ఎందుకు లేని వదిలేస్తారు. ఈయన వదిలేసే టైప్ కాదు. ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని డీల్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈరోజు యుఎస్లో, అమెరికాలో, భారతదేశంలో ఒకానొక టైంలో పిఎస్ఎస్ఎం అనేది పుంజుకుంది బాగా. అంటే రైజ్ అవుతూ ఉండేటువంటి టైము. ఫర్ ఎగ్జాంపుల్ 2005, 2006 ఆ టైంలో మూమెంట్ బాగా పుంజుకుంటోంది, విస్తరిస్తోంది అంతా. ఓకే. సేమ్ అదే మూమెంట్ ఇప్పుడు అమెరికాలో జరుగుతుంది. 2005, 2006 టైం ఇది అమెరికాలో. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ పుంజుకుంటోంది, అది విస్తృతం అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాన్షన్కి కట్టలు తెంచుకొని పోతుంది. అది ఎక్కడికెక్కడ పోతుందో మనకే తెలియట్లేదు. అమెరికాలో చిలువలు పలువలుగా పోతుంది ఇప్పుడు పిఎస్ఎస్ఎం అనేది. అయితే ఈ బాధ్యతనంతా నెత్తి మీద వేసుకొని చేస్తున్నారు మన మాస్టర్లు అందరూ. పరి అక్క ఎంత ఎనర్జీ పెడుతుందో, ఎంత టైం పెడుతుందో, ఎంత ఎఫర్ట్స్ పెడుతుందో మాటల్లో చెప్పలేం. తనకి పర్ఫెక్ట్ టీం. మాధవి మేడం అయితేనేమి కొలరాడోలో ఉంటారు, అనిల్ మాస్టర్ అయితేనేమి, శ్రీకాంత్ గార్లా సార్ అయితేనేమి, శీతల్ మాస్టర్ అయితేనేమి, బోలెడంతమంది మాస్టర్లు, మొత్తం ఎంటైర్ టీం అంతా ఇప్పుడు ఒక సమూహంగా ఉండి ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే ఆ కోర్ కేటగిరీలో అనిల్ సార్ ఉన్నారు. ఆయన హాస్పిటాలిటీ కానీ, ఆయన రిసీవింగ్ కానీ, ఓకే, మాస్టర్లను ఆయన చూసుకునే విధానం కానీ మాటల్లో చెప్పలేం. అంత గొప్ప మాస్టర్స్ వాళ్ళు. ఆనంద్ గారు, అంటే మీరు ఎన్నో స్టేట్స్ తిరిగారు అమెరికాలో. అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటుంది. అలాగే ఈ వర్జీనియా స్టేట్లో మరి ఎలాంటి వైబ్రేషన్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు? అంటే కొన్ని చోట ఆ వైబ్రేషన్ లో వైబ్రేషన్ ఉన్నప్పుడు ఎక్కువ ఎనర్జీస్ పెట్టాల్సి వస్తుంది. అది హై వైబ్రేషన్ అనుకోండి, కొంచెం ఎఫర్ట్స్తోనే ఆ వర్క్స్ అన్ని చాలా తొందరగా అయిపోతాయి. అలాగే ఈ వర్జీనియా స్టేట్లో మీరు ఎలాంటి ఈ వైబ్రేషన్స్ ఎక్స్పీరియన్స్ చేశారు? ఇది పీక్స్. ఇది వర్జీనియా అనేది వైబ్రేషన్లో హయ్యెస్ట్ వైబ్రేషన్ ఇది. ఓకే. అండ్ ఎప్పుడు కూడా
అక్కడున్న సమూహాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మాస్టర్ గ్రాండ్ మాస్టర్ అనిల్ గారు. సో తన యొక్క విజన్, తన యొక్క మిషన్ చాలా ఫోకస్డ్గా వెళ్తున్నారు ఆయన. ఓకే, ఎంటైర్ యూఎస్కి మెడిటేషన్ మనం ఎలా స్ప్రెడ్ చేయాలి, ఎలా తీసుకెళ్ళాలి, ఎప్పుడు ఆయన తపన అంతా అదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పత్రి సార్ ఇక్కడికి వచ్చాడు అనుకో, ఉదాహరణకు సార్ వచ్చినప్పుడు ఆయన యొక్క ప్రజెన్స్లో ఆఫీస్ అంతా ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా తయారవుతుంది. వైబ్రేషన్స్ అన్ని చేంజ్ అయిపోతాయి. సార్ లేనప్పుడు కొంచెం అంత ఎఫెక్ట్ ఉండదు, సార్ ఉన్నప్పుడు ఉన్నంత ఉండదు. అవును, ఇదే ఆఫీసే. అట్లానే వర్జీనియా కూడా అదే దేశమే. ఎటువంటి మాస్టర్ ఉన్నాడు అన్నదాన్ని బట్టి దాని ఎనర్జీ ఉంటుంది. ఓకే, బుద్ధుడు ఉండేవాడు భారతదేశంలో. బుద్ధుడు ఉన్నప్పుడు ఆయన ప్రజెన్స్, ఫిజికల్ బాడీ ప్రజెన్స్లో ఉండడానికి లేని దానికి తేడా ఉంటుందా ఉండదా? ఉంటుంది ఖచ్చితంగా. అవునా కదా? సేమ్ అలానే ఒక కంట్రీ దాని యొక్క వైబ్రేషన్ కానీ, దాని యొక్క ఎనర్జీని కానీ, దాని యొక్క ఫ్రీక్వెన్సీని కానీ మనం ఎలా ఇది చేస్తామంటే అక్కడ ఎటువంటి జ్ఞానంతో మనుషులు ఉన్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు. ఓకే, ప్లేస్ను బట్టి ఉండదు. ఓకే, అక్కడ జీవించే వ్యక్తులను బట్టి ఉంటుంది, మనుషులను బట్టి ఉంటుంది. ఓకే, జ్ఞానం ఉన్నప్పుడు ప్రతిదీ చాలా సులభంగా అవుతుంది, ఈజ్ ఉంటుంది, ఒక ఈజ్ ఉంటుంది దాంట్లో. ఓకే, జ్ఞానం లేనప్పుడు అది డిఫికల్ట్గా ఉంటుంది ఏ థింగ్స్ అయినా. సో చాలా సాధన చేశాం వర్జీనియాలో. చాలా అద్భుతమైనటువంటి ఒక కంప్లీట్నెస్ వచ్చేసింది, ఒక తృప్తి వచ్చేసింది వర్జీనియాలో. ఎందుకంటే డాలస్ తర్వాత అలాంటి వర్క్షాప్ జరిగింది ఒక వర్జీనియాలోనే, ఆ స్థాయిలో, ఆ రేంజ్లో. సో ఆ ఎనర్జీ చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట 4 hours మెడిటేషన్ చేయించేవాడిని. ప్రతి స్టేట్లో మ్యాక్సిమం చేయించాం, కొన్ని స్టేట్స్లో అవ్వలేదు. కానీ వర్జీనియాలో ధ్యానం మహా అద్భుతంగా ఉంది. ఓకే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, కంటిన్యూగా మనం ఎప్పుడు పునశ్చరణ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆ యొక్క ప్లేస్లో మనం ఎవరిని కలవబోతున్నాము, ఆ వ్యక్తి జ్ఞానం ఏంటి, ఆ వ్యక్తి అవగాహన ఏంటి, ఆ వ్యక్తి ఎన్లైటన్మెంట్ ఏంటి, దాని మీద మిగతా అన్నీ ఆధారపడి ఉంటాయి ఇప్పుడు. దట్ ఈస్ ద పాయింట్. ఓకే, ఈజ్ ఎ పీక్ మాస్టర్ అనిల్ గారు అండ్ భారతి మేడం, వారి బామ్మర్ది అయితేనేమి, తర్వాత మన సుందర్ మాస్టర్ అయితేనేమి, ఇక్కడున్న మాస్టర్స్ అందరు కూడా అద్భుతాలు. సో అద్భుతాలు అన్నింటినీ చూడ్డానికి మనం వెళ్ళాం. మామూలుగా వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఏదో పోయి నేర్పించడానికి వచ్చామని వాళ్ళు అనుకుంటారు. నిజానికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం పోయి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో నేర్చుకుంటున్నాం. పత్రి సార్ గురించి ఆ 3 రోజులు ఎంత ఆలోచించానో నేను. ఎక్కడ అమెరికా, ఎక్కడ ఈ వర్జీనియాలో ఈ మాస్టర్ ఎవరు, ఎంత వైవిధ్యంగా ఉంటుంది చూడేది. పత్రి సార్ ఇచ్చినటువంటి ఒక జ్ఞానం ఈరోజు మనుషుల్ని ఎంత ఆనందంగా జీవించడానికి కారణమవుతుంది. ఆయన కింద ఉన్నటువంటి సమూహం కూడా అంతే బాధ్యతగా పనిచేస్తున్నారు ఈరోజు. ఓకే, అంటే ఎంత ఎనర్జీ, ఎంత ఎఫర్ట్స్ ఆయన ఏ స్థాయిలో ఉండి పెట్టింటారు. మనిషి బతికున్నప్పుడు ఎవరైనా ఏదైనా చేస్తారు, కానీ ఆ మనిషి ప్రజెన్స్ లేనప్పుడు కూడా ఇంత బాధ్యతగా వాళ్ళు, ఇంత అద్భుతంగా వాళ్ళు సేవ చేస్తారంటే వాళ్ళ లోపల ఎంత ఎన్లైటన్మెంట్ ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అనిల్ మాస్టర్. అండ్ ఈ సందర్భంగా అనిల్ మాస్టర్కి, భారతి మేడంకి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎంతో చక్కగా చూసుకున్నారు. అక్కడ రిసీవ్ చేసుకోవడం అయితేనేమి, అక్కడ వాళ్ళ హాస్పిటాలిటీ అయితేనేమి, అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేరింగ్ అయితేనేమి, వాళ్ళ తపన, వాళ్ళ తాపత్రయం చూసి ఇంకా ఎంతో నేర్చుకున్నాను నేను కూడా. అండ్ ఫైనల్గా అనిల్ సార్కి, ఆయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఇక్కడ మనం ఎంత తపన పడుతున్నామో అంతకు మించిన తపన ఆయన పడుతున్నాడు. మనం త్వరలోనే చూస్తాం. అంటే ఇప్పుడు 12 స్టేట్స్ నేను తిరిగాను, దాదాపు 15 రాష్ట్రాల్లో మన మెడిటేషన్ ఉంది అక్కడ. ఇంకా 35 స్టేట్స్లో లేదు. వెరీ సూన్ మన అనిల్ మాస్టర్ అయితేనేమి, మాధవి మాస్టర్ అయితేనేమి, మొత్తం ఎంటైర్ పరి అక్కతో పాటు టీం అంతా, శ్రీకాంత్ గార్లా సార్ అయితేనేమి, ఓకే, పరి అక్కతో ఈ సమూహం అంతా వెరీ సూన్ ధ్యాన అమెరికా అనేది మేనిఫెస్ట్ కాబోతోంది. ఈ ధ్యాన అమెరికా అనేటువంటి ప్రాజెక్ట్లో అనిల్ సార్, భారతి మేడం చాలా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తారు.
ఎస్ ఆనంద్ గారు మరి ఎంతో అద్భుతంగా ఈ వర్జీనియా స్టేట్లో జరిగిన ఎన్నో విషయాలు మరి ఎంతోమంది మాస్టర్స్ గురించి చెప్పారు. అలాగే ఎనర్జీ సిస్టమ్ అన్నది ఎలా ఫామ్ అవుతుంది అన్న అంశంపైన కూడా చాలా అద్భుతంగా క్లారిటీ ఇచ్చారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.